ఓం నమ శివాయ్. హరహర మహాదేవ, శంభో శంకర. అందరికీ నమస్కారం. అలాగే భక్త మహాశైలకు మా విజ్ఞప్తి, ఈ యొక్క రోలుగుంట మండలం విశాఖ జిల్లా రోలుగుంట గ్రామంలో మరి కొండ మీద కోనేటిలో వెలిసినటువంటి శ్రీ విశాలాక్షి కాశీ విశ్వేశ్వర మృత్యుంజయ శివాలయ సన్నిధిలో మహాశివరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క మరి మహాశివరాత్రి మహోత్సవ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మనం ఇక్కడ ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో నిర్మించడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో అయినటువంటి స్వామివారికి పెట్టినటువంటి పేరు కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి శివలింగం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి శివలింగాన్ని తీసుకొచ్చి ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే ఈ యొక్క శివలింగమే కాకుండా ఈ యొక్క ఆలయ ప్రాంగణ ఉరుసుట్లు కూడా 108 శివలింగాలు దర్శనమిస్తాయి. అది మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క 108 శివలింగాలు కూడా ఒక్కొక్క నామంతో పిలువబడినటువంటి శివలింగము. ఈ యొక్క ఆలయ ప్రాంగణం అన్నది ఎంతో విశిష్టత కలిగినటువంటి, దీనికి ఇంత విశిష్టత కలిగినటువంటి ఎందుకు వచ్చిందంటే, పురాతనం నుంచి కూడా శ్రీ గౌరీ పరమేశ్వర మహోత్సవాల కార్యక్రమాలు గ్రామంలో జరుగుతుంటాయి. ఈ యొక్క గౌరీ పరమేశ్వర దేవతలు అయినటువంటి ఉత్సవాలు జరిపిన తర్వాత 3 రోజుల అనంతరం ఈ యొక్క కొండపై కోనేటిలో వెలిసినటువంటి కోనేటిలో నిమజ్జనం జరుగుతుంది. ఈ యొక్క ఇక్కడ స్వామివారికి ఇంత విశిష్టత కలిగినటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఆలయ నిర్మాణం జరిపించాలనే ఒక మహాసంకల్పంతో శ్రీ పిల్లి చిన్నారావు గారు, గురుస్వామి గారు అయినటువంటి ఆయన దృఢ సంకల్పంతో రోలుగుంట గ్రామంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే మృత్యువుకు దూరంగా గ్రామ ప్రజల నుంచి కాపాడాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ స్వామివారికి మృత్యుంజయ స్వామి అని కూడా నామకరణం చేయడం జరిగింది. ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశానికి, దేవాలయానికి కూడా సంవత్సరంలో 3 పర్యాయాలు, అంటే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున లక్ష దీపారాధన కార్యక్రమం. ఈ యొక్క లక్ష దీపారాధన కార్యక్రమం అన్నది మన దేవాలయ ఆర్చి దగ్గర నుంచి ఆలయ ప్రాంగణమైనటువంటి కోనేటిలోని, అలాగే కొండపై వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి వారు, జగన్నాథ స్వామి వారి దేవాలయాల వరకు కూడా లక్ష దీపారాధన కార్యక్రమం అన్నది ఏర్పాటు చేయడం అనేది ఎంతో విశిష్టత కలిగిన కార్యక్రమం. అనంతరం మరి కార్తీక మాస చివరి రోజులైనటువంటి మాస శివరాత్రి రోజున స్వామివారికి కళ్యాణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే స్వామివారికి అన్నదాన కార్యక్రమం. ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమాలతో ఎంతో విశిష్టత కలిగినటువంటి మహోన్నత పుణ్యక్షేత్రం శ్రీ విశాలాక్షి కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయం. ఈ యొక్క దేవాలయంలో 3వ పర్యాయం అనేటువంటి మహాశివరాత్రి పర్వదినం. ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం రోజున స్వామివారికి మరి ఉదయం నుంచి కూడా విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, అలాగే స్వామివారికి గ్రామ ప్రదక్షిణ, అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో స్వామివారికి రుద్రాభిషేకము, 108 సుగంధ ద్రవ్యాలచే స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, ఇటువంటి ఎంతో మహోన్నతమైనటువంటి పూజా కార్యక్రమాలు జరిపించడం అన్నది ఒక మృత్యుంజయ స్వామి వారి రోలుగుంట శివాలయ సన్నిధిలో మాత్రమే జరుగుతాయని ఈ విధంగా తెలియజేయడం మీకు చెప్తున్నాం. అంతేకాకుండా మరి ఈ పిల్లి చిన్నారావు గారు మరి గురుస్వామి గారు మన రోలుగుంట గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో నిర్మించినటువంటి ఈ యొక్క దేవాలయానికి మరి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి తోచినటువంటి విరాళాన్ని ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మీరు విరాళాల రూపంలో ఇవ్వదలుచుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఆలయ అర్చకులైనటువంటి శ్రీనివాసరావు గారికి, కమిటీ సభ్యులైనటువంటి మాకు కానీ సమర్పించుకొని ఆ యొక్క విశాలాక్షి కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందుతారని, కృపా కటాక్షాలు కలుగుతాయని, లభిస్తాయని మేము అందరం కూడా ఆశిస్తున్నాం. మరి ఇప్పటి వరకు మరి ఈ యొక్క కార్యక్రమాలు ఏ విధంగా చేయాలన్నది మేము కమిటీ వారు అందరూ అన్ని ఏర్పాట్లు కూడా జరిపించడం జరిగింది.